This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ ఆఫీసుల్లో చేసే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000కి పైగా జీతం అయితే ఇస్తారు. అండ్ ఈ ఉద్యోగాలకి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంకా పై చదువులు చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అర్హులే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 72,000కి పైగా జీతం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలకి సిఎస్ఐఆర్ ఎన్పిఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న విఎన్ఐటి వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి విఎన్ఐటి, అంటే విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళైతే రకరకాల వేకెన్సీస్ కోసం జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా కొన్ని రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఫస్ట్ మీకు పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ చెప్తాను. సో ఇందులో మీకు జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా వేరే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అన్ని వాటి గురించి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ లైబ్రేరియన్ వేకెన్సీస్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలకి బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సి ఇన్ రిలవెంట్ ఫీల్డ్ లేదా ఎంసీఏ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఫస్ట్ క్లాస్ బీఈ కానీ లేదా బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, డిప్లొమా కానీ, బీఎస్సీ కానీ, ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే 10+2 క్వాలిఫికేషన్ ఉండి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మీకు టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి జూనియర్ అసిస్టెంట్కి. తర్వాత ఆఫీస్ అటెండెంట్ వేకెన్సీస్కి సీనియర్ సెకండరీ 10+2 క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఇంటర్ అయినా, ఐటీ అయినా, డిప్లొమా అయినా ఉంటే సరిపోతుంది. తర్వాత ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీస్కి మాత్రం సీనియర్ సెకండరీ ఇన్ సైన్స్లో, అంటే సైన్స్లో 10+2 ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇలా మీకు మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నవి. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, ఈ 3 వేకెన్సీస్కి 10+2 ఉంటే చాలు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికున్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలంటే ఈ పోస్టులను బట్టి ఏజ్ లిమిట్స్ వేరీ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. లైబ్రేరియన్ వేకెన్సీస్కి 56 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేకెన్సీస్కి 35 ఇయర్స్, సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జేఈ వేకెన్సీస్కి 30 ఇయర్స్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, అటెండెంట్ 10+2 వేకెన్సీస్కి 27 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు అంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్ రిలాగేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ వాళ్ళకు ఇలా కేటగిరీని బట్టి కూడా మీకు ఏజ్లో రిలాగేషన్ కల్పిస్తారు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి.
నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పోస్ట్‌లను బట్టి మీకు సాలరీ వేరీ అవుతూ ఉంటాయి. ఫస్టు ఆఫీస్ లేదా ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీస్‌కి లెవెల్ 1 ప్రకారం 18,000 బేసిక్ పే ఉంటుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ గాని, జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్‌కి లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000కి పైగా సాలరీ పొందొచ్చు. తర్వాత సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ వేకెన్సీస్‌కి లెవెల్ 4 ప్రకారం 25,500 ఉంటుంది. సూపరింటెండెంట్ గాని, జేఈ గాని, టెక్నికల్ అసిస్టెంట్‌కి లెవెల్ 6 ప్రకారం 35,400 ఉంటుంది. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వేకెన్సీస్‌కి లెవెల్ 12 ప్రకారం 78,800 ఉంటుంది. లైబ్రరీయన్ వేకెన్సీస్‌కి లెవెల్ 14 ప్రకారం బేసిక్ పేనే 1,44,200 ఉంటుంది. సో, ఇవన్నీ అఫీషియల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 7th సీపీసీ ప్రకారం ఉంటుంది. సో, వీటికి అదనంగా మీకు అడిషనల్‌గా అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోస్టులను బట్టి మీ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా వేరీ అవుతుంటాయిగా. సెలక్షన్ ప్రాసెస్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏందంటే గ్రూప్ ఏ పోస్టులకి మీకు షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్ ఉంటాయి కదా, వాటికి స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, స్టేజ్ 2లో సబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సిలోనే టెక్నికల్ వేకెన్సీస్ ఉంటాయి కదా, వాటికి స్టేజ్ 1లో ఆబ్జెక్టివ్, స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్, క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దాని తర్వాత ఆఫీస్ కానీ ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీస్కి అయితే మీకు మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ పెడతారు. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ పెట్టి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ చేస్తారు. సో, మెయిన్గా మీకు ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మీకు ఈ స్కిల్ టెస్ట్లు కానీ ఇవన్నీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్స్ అయితే ఉంటాయి. సో, ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఏ కేటగిరీ కిందకి వస్తాయని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 24th జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 1 మార్చ్ 2026 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, వాళ్ళు మీకు ఫర్దర్గా ఎగ్జామ్ డేట్స్ అయితే అప్డేట్ చేస్తారు. 1 మార్చ్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నేను ఎలా చేసుకోవాలో చెప్తాను, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు, అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి మీకేముంటుందంటే ఇక్కడ ఈ అంటే ఫీ ఏముండదు కానీ డిపాజిట్ అని చెప్పి 1,000 రూపీస్ తీసుకుంటారు. అండ్ మీకు మిగతా వాళ్ళకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో ఫీఏ 2,360 ఉంటుంది. దాంతోపాటు మీకు డిపాజిట్ 1,000 ఉంటుంది. టోటల్ 3,360 రూపీస్ అయితే ఉంటుంది. సో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి 1,000, మిగతా వాళ్ళకి 3,360 ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు టెస్ట్కి అటెండ్ అయ్యారనుకో, ఇక్కడ ఛార్జ్ చేస్తున్న డిపాజిట్ అమౌంట్ మీకు రీఫండ్ చేస్తారు. సో, ఇందులో ఏంటంటే మీకు టెస్ట్ ఉంటుందిగా, ఎంసీక్యూ టైప్లో ఏదో ఒక టెస్ట్, ఆ టెస్ట్కి మీరు అటెండ్ అవుతే ఈ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ చేస్తారు కానీ ఈ అమౌంట్ అయితే రీఫండ్ చేయరు. సో, అలా మీకు కేటగిరీని బట్టి అలా మీకు ఫీ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇది అఫీషియల్గా విఎన్ఐటీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. సో, దాంట్లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కొన్ని డాక్యుమెంట్స్ లైక్ ఫోటో, సిగ్నేచర్ అవన్నీ కూడా అడుగుతుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ మీరు ముందే వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో కొన్ని సైజెస్ ఇచ్చారు. ఆ సైజెస్లో అన్నీ రెడీ చేసి పెట్టుకొని రెడీగా ఉన్నారంటే సబ్మిట్ చేసుకొని అంటే అప్లోడ్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. లాస్ట్కి ఫీ వస్తుంది. ఫీ కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది. అది కూడా చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి సబ్మిట్ చేశాక మీకు ఏమైనా అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీబీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీరు కావాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఏంటంటే వీళ్ళు ఐబీపీఎస్ సైట్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సేమ్ ఉంటుంది మీకు విఎన్ఐటీ వాళ్ళే చార్జెస్ రిక్రూట్మెంట్, కాకపోతే ఐబీపీఎస్ సైట్ ద్వారా మీకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. సో, ఆల్రెడీ ఉంటేనేమో లాగిన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతారు. సో, ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ వాళ్ళు కొన్ని సైజెస్లో ఇస్తారనమాట. అందులో మీరు రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత డీటెయిల్స్ అడుగుతుంది, క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవన్నీ అడుగుతుంది. ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అని కరెక్ట్ ఇచ్చారా లేదని చెప్పి ఒకసారి ప్రివ్యూ చేసుకొని ఇక్కడ అప్లోడ్ దగ్గర మాత్రం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అడుగుతుంది. అవి కూడా ఇచ్చేసి పేమెంట్ మీ కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అది కూడా చేసేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు.
సో, ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళైతే రిక్రూట్‌మెంట్ చేసేందుకు రకరకాల వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇనీషియల్‌గా మీకు వేరే స్టేట్‌లో వేకెన్సీస్ ఉన్నా మీకు ఫర్దర్‌గా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాకు పర్లేదు మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కావాలి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.